ఈ భూమి మీద మనుషులందరినీ కలిగించిన తండ్రి, మనుషులు భూమి మీద 60-70 ఏళ్ళు జీవించటానికి, బ్రతకటానికి అవసరమని, సేవకు సహాయకులుగా కావాలి అని దేవుడు కోటాను కోట్ల దేవదూతలను కలిగిస్తే, అందులో ఒక దేవదూతే దేవుడు మనకిస్తానన్న పరలోకం దానికి ఇష్టం లేక, ఆ పరలోకాన్ని ఆశించి, ఆ పరలోకానికి వారసులమైన మన మీద పగ పెంచుకుని అపవాదిగా, దయ్యంగా, ఘటసర్పంగా, క్రూర మృగంగా మారిపోయింది, అవతారాలు ఎత్తింది. భూమి మీద దాని రూపాలు ప్రజల మధ్యలో కనబరుస్తూనే ఉంది. అంతిమంగా అపవాది లక్ష్యం ఒకటే, అదొక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తుంది. ఏ లక్ష్యము లేనివాడు మనిషి. లక్ష్యం ఉండదు, గురి ఉండదు. కానీ అపవాది టార్గెట్ పెట్టుకుని పనిచేస్తుంది. చాలా గొప్పగా పనిచేస్తుంది. అది ఒక రకంగా చెప్పాలంటే చాలా పకడ్బందీగా పనిచేస్తుంది. ఏంటంటే అపవాది గురి, అపవాది లక్ష్యము అంటే, యెషయా గ్రంథానికి రండి, 14వ అధ్యాయానికి రండి. ఒకసారి 17వ వచనం చూద్దాం ఈరోజు. నీవు పాతాళములో, నరకములో ఒక మూలకు త్రోయబడితివే, భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? ఆకలేసినప్పుడు మృగం మరొక జీవిని ఎలా చీల్చుకుని చంపేస్తుందో, ఎవడి లోకాన్ని అడవిగా మార్చేసిందట. అడవి. లోకంలో ఉన్న మనుషుల మధ్య ప్రేమ, సఖ్యత, ఏమంటే ఇష్టం ఇవేవీ లేకుండా చేసిందట. దీనికేం పనండి? ఇంత కష్టపడి లోకంలో ఉన్న మనుషులందరినీ ఇలా మృగాలుగా, క్రూర మృగాలుగా, ప్రేమ లేని వారుగా మార్చడం వల్ల దానికి వచ్చిన ప్రయోజనం ఏంటి అంటారా? ఇప్పుడు చెప్తాడు చూడండి, అక్కడ దేవుడు ఎంత బాగా చెప్తున్నాడు. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనీయని వాడు ఇతడేనా? ఇది అండర్లైన్ చేసుకోండి. అంటే వీటి టార్గెట్ ఏంటంటే, ఇప్పుడు మీ నివాస స్థలానికి మీరు వెళ్లకుండా చేయాలి. ఏమండి, మా నివాస స్థలం భూమి కదండి అని మీరు అనుకుంటున్నారేమో. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 1వ వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, నీలో నుండి తండ్రి భూలోకానికి వచ్చాము, నువ్వు పంపగా తండ్రి పరలోకం నుండి ఈ లోకాన్ని చూసాము. పుట్టించిన నిన్ను మర్చిపోయాము, పంపించిన నిన్ను మర్చిపోయాము, వచ్చేటప్పుడు ఏ పని ఈ లోకానికి పంపించామో పని మర్చిపోయాము, వచ్చిన తర్వాత ఈ రంగుల లోకాన్ని చూసాము. ఇక్కడున్న అపవాది పెట్టిన మాయాజాలపు మాయలో ఇరుక్కుని చిక్కుకుని మా నివాస స్థలాన్ని మేము మర్చిపోయాం. ఎవరు? మీరు మర్చిపోలేదు, మరిచిపోయేటట్టుగా చేసింది. ఇప్పటి వరకు మనం ఉన్న ఆలోచనలు ఏంటి? ఈ దేహం బాగుంటే చాలు, దీనికి ఆరోగ్యం ఉంటే చాలు, దీనికి ఉద్యోగం ఉంటే చాలు, దీనికి ఇవన్నీ శరీరం బాగుంటే చాలు అని మనం అనుకున్నాం. కానీ ఒక నక్షత్రం ఈ ప్రపంచానికి దైవ జ్ఞానం నేర్పించడానికి ఒక మహాపురుషుడు, యుగ పురుషుడు, శక పురుషుడు యేసుక్రీస్తుల వారు పుట్టారు. దెయ్యమేమో శరీరమే జీవితం రా, 60-70 ఏళ్ల జీవితం రా, తినరా, తాగరా, ధరించుకోరా, సంపాదించరా, ఈ జీవితమే జీవితం రా అని దెయ్యం నేర్పిస్తే, దేవుడు వచ్చాడు. ఇప్పుడు దేవుడు వచ్చి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి, ప్రారంభపు మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము
వారిది. అంటే ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? ఒరే బాబు, మీరందరూ ఆత్మను మర్చిపోయారు, మీరందరూ పరలోకాన్ని మర్చిపోయారు, అది జ్ఞాపకం చేయడానికి నేను వచ్చాను. దెయ్యం మీతో ఇదిగో పుట్టారు కదా, ఈ భూమి చూడు ఎంత బాగుందంది, ఆ దేశం చూడు ఎంత బాగుందంది, ఈ బంగారం చూడు ఎంత బాగుందంది, ఈ లోకపు మాయలో మిమ్మల్ని ముంచేసింది. నన్ను చూడండి, ఇప్పటి నుంచి నన్ను చూడండి. యేసుక్రీస్తు సవాల్ అనమాట అది. ఎప్పటి నుంచి నన్ను చూడండి, ఆత్మ కోసం ఎలా బ్రతకాలో నేర్పిస్తాను, ఈ శరీరాన్ని దేవుడి పనులు ఎలా పెట్టాలో నేర్పిస్తాను, మరణాన్ని ఎలా జయించాలో నేర్పిస్తాను, పరలోకము ఎలా వెళ్ళాలో నేర్పిస్తాను. దెయ్యం లోకాన్ని నేర్పించింది, దేవుని కుమారుడిగా పరలోకం కోసం ఎలా వెళ్ళాలో బ్రతకటం నేర్పిస్తాను.